6 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లా కటింగ్ విత్ హల్టర్ నెక్ మరియు బ్యాక్ సైడ్న ఇలా డ్రాప్ షేప్. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక నేను కేవలం 2 మీటర్స్ క్లాత్ బాటమ్న మరియు టాప్న రెండిటికి అడ్జస్ట్ చేసి, ఇంకా ఈ అంబ్రెల్లా అనేది ఫుల్ సర్క్యులర్ అంబ్రెల్లా కటింగ్ ఇది. ఇంకా ఈ అంబ్రెల్లా యొక్క సైజు 5 మీటర్స్ దాకా వస్తుంది. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన మెజర్మెంట్స్ ఇవి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్. షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ 34, తర్వాత బాడీ లెంత్ 10, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. బాటమ్ లెంత్, ఇక్కడ బాటమ్ లెంత్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే షోల్డర్ టు ఫ్లోర్ లెంత్లో నుంచి బాడీ లెంత్ని మైనస్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ 34, బాడీ లెంత్ 10. 34 మైనస్ 10 చేసుకుంటే 24, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ బాటమ్ లెంత్ 25, తర్వాత షోల్డర్ 10, తర్వాత చెస్ట్ రౌండ్ 23, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. ఇక 2 ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకున్నాను అనేది తర్వాత చెప్తాను. 23కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 25, దాన్ని బై 4 చేసుకుంటే 6.25, దానికి 1.25 ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్, ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది 21, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే 23, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 5.75, దానికి 1/2 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి. 1.25 ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్ రౌండ్కి 2 ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే ఇవి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్. పిల్లలు కరెక్ట్ ఫిట్, టైట్ ఫిట్ అనేది వేసుకోలేరు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారము బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్కి 1 లేదా 2 ఇంచెస్ని యాడ్ చేసుకొని తర్వాత దాన్ని బై 4 చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు టైట్ ఫిట్ అనేది వేసుకోలేరు. అందుకనేసి నేను ఇక్కడ అట్లీస్ట్ 2 ఇంచెస్ని యాడ్ చేసుకొని దాన్ని బై 4 చేస్తాను. మీరు కావాలి అంటే 2 ఇంచెస్ లూజ్ అయిపోద్ది అనుకుంటే అట్లీస్ట్ 1 ఇంచ్ అయినా యాడ్ చేసి దాన్ని బై 4 చేసుకోండి. తర్వాత ఆర్మ్ డౌన్ 5, నెక్ విత్, ఇది హల్టర్ నెక్ కాబట్టి ఇక్కడ నెక్ విత్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 12 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 25, దాన్ని బై 12 చేసుకుంటే 2. పెద్దవాళ్ళకైనా లేదా కిడ్స్కైనా సరే సేమ్ ఫార్ములా ఇది. ఈ క్లాత్ 2 మీటర్స్ క్లాత్, దీన్ని డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపున ఫోల్డింగ్ సైడు, అటువైపున ఓపెన్ సైడు. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ ఇటువైపున ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ 3.5 పెట్టుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది ఎలా మార్క్ చేసుకోవాలి అనేది 7 ఇయర్స్ బేబీ ఫ్రాక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రౌండ్ అనేది ఎంత రావాలి అంటే ఇక్కడ వేస్ట్ రౌండ్ 23, దాన్ని బై 4 చేసుకుంటే 5.75, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 6.75. ఇక్కడ ఈ రౌండ్ అనేది 6.75 రావాలి. ఇక్కడ 2 లైన్స్ మార్క్ చేశాను కదా, ఇక్కడ ఈ కింద లైన్ దగ్గర మనం కుట్టు వేసుకున్నప్పుడు కుట్టు పడుతుంది. అక్కడ మనము మెజర్ చేసుకొని టేప్ని పెట్టుకొని మెజర్ చేసుకుంటే ఇక్కడ ఈ రౌండ్ అనేది 6.75 వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఈ లెంత్ అనేది బాటమ్ లెంత్ 24, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 25. ఇక్కడ ఫస్ట్ లైన్ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి 25 లెంత్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకున్నాము అంటే కింద అంబ్రెల్లా అనేది ఎక్కువ వస్తుంది. కోన్ షేప్ పెట్టుకొని కటింగ్ చేసుకున్నాము అంటే అంబ్రెల్లా అనేది తక్కువ వస్తుంది. అందుకనేసి నేను ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. ఒకసారి ఈ వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కిందకి 3.5 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ టేప్ని ఇలా పెట్టుకొని ఈ రౌండ్ అనేది ఇట్లాగా మార్క్ చేసుకోవాలి. మనము కుట్టు వేసినప్పుడు ఇక్కడ కిందన ఇలా పడుతుంది కదా, అక్కడ కరెక్ట్గా కొలుచుకోవాలి. వేస్ట్ రౌండ్ 6.75 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. టేప్ని కరెక్ట్గా ఈ బ్లూ లైన్ మీద ఇలా పెట్టుకొని
చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 6.75 వచ్చింది. ఇలా వేస్ట్ రౌండ్ కొలుచుకున్నాక ఈ బాటమ్ లెంత్ అనేది ఈ ఫస్ట్ లైన్ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 25 దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత టేప్ని పై వైపున మరియు కింద వైపున కొంచెం మూవ్ చేసి మళ్ళీ 25 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ టోటల్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్ కదా, ఇది ఫ్రంట్ వైపుకి జాయింట్ వచ్చేలా చూసుకోవాలి. బాడీకి అవతల వైపున ఇది ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఇటువైపును కూడా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ పై లైన్ దగ్గర నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. మనం ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. ఇలా కేవలం 2 మీటర్స్ క్లాత్తో ఎక్కువ అంబ్రెల్లా వచ్చే విధంగా, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వచ్చే విధంగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ ఇటువైపున మిగిలిన క్లాత్ మరియు అటువైపున మిగిలిన ఈ మిడిల్లో ఉన్న క్లాత్ ఇటువైపున ఫోల్డింగ్ సైడ్ కాబట్టి ఇది ఫ్రంట్ వైపున కటింగ్ చేసుకోవాలి. అటువైపు 2 సైడ్స్న ఓపెన్ సైడ్ కాబట్టి ఇది బ్యాక్ పీస్కి కటింగ్ కోసం యూజ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ 2.5 మీటర్ లైనింగ్ క్లాత్. దీన్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. చూసారుగా ఇక్కడ లేయర్స్ 1 2 3 4 ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాక ఇందాక మనము ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా ఇటువైపున మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లెంత్ అనేది ఈ లైనింగ్ క్లాత్ యొక్క లెంత్ 3 ఇంచెస్ని మైనస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఇందాక 25 లెంత్ పెట్టాము, దాంట్లోంచి 3 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 22. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్ అనేది 22 దగ్గర ఈ విధంగా ఇందాక ఎలాగైతే మార్క్ చేసామో అదే విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇటువైపున ఫోల్డింగ్ సైడు, ఇటువైపున ఓపెన్ సైడు. నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెట్టానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా బాటమ్ క్లాత్ని కటింగ్ చేసుకొని తర్వాత మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకున్న ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. ఈ విధంగా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. ఈ క్లాత్ కూడా ఈ విధంగా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. దీనికి ఇక్కడ మిడిల్లో జాయింట్ పడుతుంది. దీన్ని మనము డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము, కానీ లైనింగ్ని మాత్రము 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము. దీన్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసి ఎందుకు కటింగ్ చేసుకోలేదు అంటే ఇది 2 మీటర్స్ క్లాత్ కాబట్టి అలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే వన్ సైడ్ జాయింట్ పడుతుంది. అందుకనేసి అలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేయకుండా 2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసి కటింగ్ ఎలా చేయాలి అనేది చూపించాను. కానీ లైనింగ్ క్లాత్ అనేది 2.5 మీటర్ కాబట్టి దాన్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపించాను. ఒకవేళ దీనికి ఇక్కడ మిడిల్లో జాయింట్ రాకుండా ఇటు సైడ్ ఎలా అయితే వచ్చిందో అదేవిధంగా ఇక్కడ జాయింట్ రాకుండా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కావాలి అంటే 2 మీటర్స్ క్లాత్ కాకుండా 2.5 మీటర్ క్లాత్ తీసుకొని మనం లైనింగ్ని ఏ విధంగా అయితే 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేసుకుంటే ఈ విధంగా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. ఇక్కడ ఈ అంబ్రెల్లా కటింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా చూపించాను, ఎందుకంటే ఆల్రెడీ నేను 7 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్లో కోన్ షేప్లో అంబ్రెల్లా కటింగ్ ఎలా చేసుకోవాలి లేదా 2 ఫోల్డ్స్ మీద ఇలా ఫుల్ సర్కిల్ వచ్చే విధంగా కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇది అర్థం కాకపోతే మీరు ఆ వీడియోలో చూసి ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. ఇది హల్టర్ నెక్ కటింగ్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్ మీద క్లాత్ ఇలా డబుల్ ఫోల్డ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ బాడీ లెంత్ 10, దానికి 1 ఇంచ్ ఖర్చుల్లోకి 11 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ రావడం కోసము ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక
బ్యాక్ సైడ్న జిప్ వేస్తాం కాబట్టి జిప్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా అర్థమవుతుంది. అందుకనేసి నేను ఇక్కడ ఈ 1 ఇంచ్ని లోపలికి ఫోల్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ షోల్డర్ 10 దాన్ని బై 2 చేసుకుంటే 5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడుతున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక చెస్ట్ రౌండ్ 25 దాన్ని బై 4 చేసుకుంటే 6.25 ఇలా టేప్ని పెట్టుకొని 6.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చులు అనేది 1 ఇంచ్ లేదా 1.25 లేదా 1.5 దాకా కూడా పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నాము అంటే ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా కనిపించదు. పిల్లలకి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ లేదా 1.25 వరకే పెట్టుకోవాలి ఖర్చులు అనేది. ఇంకా నేను 1.25 పెడుతున్నాను ఖర్చులు. ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 23 దాన్ని బై 4 చేసుకుంటే 5.75 దానికి 1/2 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకుంటే 6.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.25 ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ డాట్స్ పట్టేటప్పుడు చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఇక్కడ ఈ లెంత్ అనేది అంత పెట్టుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 25 దాన్ని బై 10 చేసుకుంటే 2.5 అంటే 2.5 ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ టక్స్ లేదా డాట్స్ అంటారు. ఈ డాట్స్ యొక్క లెంత్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ జస్ట్ 1/2 ఇంచే మనం యాడ్ చేసాం కాబట్టి ఈ డాట్స్ కోసము ఇటువైపున జస్ట్ 0.25 ఇటువైపున జస్ట్ 0.25 మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఇలా డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాక ఇక్కడ 1/2 ఇంచ్ లేదా 0.75 లేదా 1 ఇంచ్ దాకా పైకి మార్క్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇక నేను 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం డాట్స్ కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మనం క్రాస్ తీస్తేనే బాడీకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని కుట్టుకుంటే ఈ మిడిల్ సైడ్న పైకి వెళ్ళిపోతుంది, ఈ సైడ్స్నేమో కిందకి దిగుతుంది. అలా కాకుండా ఈ బాడీ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఈ విధంగా పైకి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత హల్టర్ నెక్కి ఈ నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి అంటే చెస్ట్ రౌండ్ని బై 12 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతే ఇక్కడ ఈ నెక్ విడ్త్గా తీసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 25 దాన్ని బై 12 చేసుకుంటే 2 వస్తుంది. ఇక్కడ ఈ నెక్ విడ్త్ 2గా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ కటింగ్. ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకి అయితే 0.75కి పైకి మార్క్ చేసుకోవాలి. ఇది పిల్లలకి కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. మామూలుగా మనం కాలర్ నెక్ కటింగ్ చేసేటప్పుడు ఇటువైపుకి కిందకి జస్ట్ ఒక 1/2 ఇంచ్ లేదా 0.75 కిందకి మార్క్ చేసుకుంటాము. కానీ ఇది హల్టర్ నెక్ కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ నుంచి ఇక్కడికి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇంటూ మార్క్ పెట్టిన దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్న ఇలా ఫుల్ క్లోజ్ పెట్టేసుకోవచ్చు, లేదు కొంచెం మోడల్ కావాలి అంటే మోడల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ విడ్త్ 2 తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ లెంత్ అనేది 6.5 పెడుతున్నాను. 6.5 పెట్టి ఇక్కడ నెక్ విడ్త్ 2 తీసుకున్నాము. ఇక్కడ 2 కాకుండా
2.5కి ఎక్స్టెండ్ చేసుకొని ఈ షేప్ అనేది మార్క్ చేసుకున్నాము అంటే ఈ రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. మరి 2 పెట్టేసాము అంటే చాలా చిన్నదిగా వస్తుంది. అందుకనేసి 2.5 దగ్గరికి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డ్రాప్ షేప్ కావాలంటే డ్రాప్ షేప్ మార్క్ చేసుకోవచ్చు. లేదు బాక్స్ షేప్ లాగా రావాలి అంటే బాక్స్ షేప్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నేను ఇలా డ్రాప్ షేప్ పెడుతున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇక్కడ ఈ లైన్ లోపలే మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ క్రాస్ చేస్తే డీప్ అనేది మరీ ఎక్కువైపోతుంది. తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డ్రాప్ షేప్ అనేది ఫ్రంట్ పీస్ కటింగ్ చేసిన తర్వాత ఈ డ్రాప్ షేప్ కటింగ్ చేస్తాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రోలర్తో మనం ఇలా అన్నాము అంటే కింద పీస్కి కూడా డాట్స్ పడతాయి. మనం ఎక్కడైతే కుట్టు వేసుకోవాలి అనేది ఈజీగా తెలుస్తుంది. బ్యాక్ పీస్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్ ఇలా పెట్టుకొని బ్యాక్ పీస్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అవుటర్ సైజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. రోలర్తో ఇలా అన్నాము అంటే మనం ఎక్కడైతే డాట్స్ వేయాలో కింద ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ పడిపోతాయి. ఇలా అనుకొని ఈ బ్యాక్ పీస్ని తీసేయాలి. చూసారుగా ఇక్కడ డాట్స్ పడినాయి కదా, ఇక్కడ ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం నెక్ విత్ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ 3.5 పెడుతున్నాను. మామూలుగా అయితే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ 3.5 ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఇలా మోడల్ పెడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ 3.5 తీసుకున్నాను. మీరు 3 తీసుకోండి. 3.5 తీసుకున్నారు అంటే డీప్ అయిపోతుంది. ఈ వీడియోలో ఈ మోడల్ అనేది ఇవి ఎలా పెట్టాలి అనేది నేను చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఇక్కడ ఈ నెక్ విత్ 2నే పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3.5లో మిడిల్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ మార్క్ దగ్గర 2.5 ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. అంటే ఇది 2.5 వచ్చే విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ 1.25 లేదా 1.5 ఇంచ్ దాకా యువతలకి మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ 1.25 పెడుతున్నాను. పెద్దవాళ్ళకి ఇది కిడ్స్ కాబట్టి 1.25 దగ్గర మార్క్ చేస్తున్నాను. పెద్దవాళ్ళకి అయితే 1.5 దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ 1.25 మార్క్ చేస్తున్నాను. ఇది హల్టర్ నెక్ కాబట్టి ఇక్కడ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ఇక్కడ ఇవి స్టిచ్ చేసుకున్నప్పుడు ఖర్చులు లోపలికి పోవడానికి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది. తర్వాత ఇవి 2 బటన్స్ ఇలా పెట్టుకున్నప్పుడు లేదా ఉక్సులు ఇలా పెట్టుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ సరిపోతుంది. అప్పుడు ఈ రౌండ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. అందుకనేసి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడ మిడిల్కి మార్క్ చేసాం కదా, అక్కడికి ఇలా షేప్ మార్క్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలి అంటే నేను ఇంటూ మార్క్ పెడుతున్నాను కదా, అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఇలా వచ్చి ఇలా రావాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి దీనికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని
క్రాసులు తీసుకోవాలి. క్రాసులు తీసేటప్పుడు ఈ ఖర్చుల లోపలికి క్రాసులు తీయడం ఎండ్ అయిపోవాలి. ఖర్చుల్లోకి క్రాసులు తీయకూడదు. ఫ్రంట్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపున ఒక 0.25 దగ్గర ఇలా కిందకి మార్క్ చేసుకొని దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. 7 years బేబీ ఫ్రాక్ కటింగ్లో కాలర్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 to 5 years బేబీ ఫ్రాక్ కటింగ్లో అంబ్రెల్లా స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ వీడియోలో హల్టర్ నెక్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ షేప్ అనేది దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఇది పై వైపుకి రావాలి, ఇది లోపల వైపుకి వెళ్ళాలి. ఇలా పై వైపుకి రావాల్సింది 2 pieces ఇలా పరుచుకొని ఈ లైనింగ్ పీస్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ వరకు సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ దగ్గర ఎక్కడైతే మనం స్టిచ్ వేసుకున్నామో అక్కడ వరకు ఇలా చిన్న చిన్న డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని 2 sides కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇక్కడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎడ్జ్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని టర్న్ చేసుకుంటే ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ అవుటర్ సైడ్స్న ఈ 2 pieces జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇక్కడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పీసెస్ని ఇలా జాయింట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇది పై వైపుకి, ఇది లోపల వైపుకి. ఈ పై వైపున లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ ఈ కర్వ్ దగ్గర ఈ కుట్టు ఎండ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడంతా కూడా ఇక్కడ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి.
తర్వాత ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. రెండు వైపులా ఇలా కుట్టుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే ఈ కుట్టు పడిందో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఈ కుట్టు వరకు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ అవుటర్ సైడ్స్న ఈ 2 పీసెస్ని జాయింట్ చేసుకుంటూ ఇక్కడంతా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. అది ఎలా జాయింట్ చేసుకోవాలి అంటే ఇది ఆర్మ్ సైడు ఇటువైపుకి రావాలి, ఇది పైవైపుకి రావాలి. ఈ 2 క్లాత్లు ఇది మరియు ఇది ఇవి రెండు ఒక సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఇది ఆర్మ్ సైడు, దీనికి ఆర్మ్ సైడు ఇలా పెట్టుకొని ఇవి రెండు ఒకవైపు ఉండే విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఈ హల్టర్ నెక్ ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇటువైపున ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి నీడిల్ని కింద లోపలికి పోనిచ్చి పాదాన్ని పైకి ఎత్తుకోవాలి. తర్వాత ఇవి రెండు ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. చూసారుగా కరెక్ట్గా ఎక్కువ కానీ తక్కువ కానీ రాకుండా ఈ 2 పీసెస్ కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఇది ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో అదేవిధంగా ఇటువైపుని కూడా ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చి నీడిల్ లోపలికి పోనిచ్చి పాదాన్ని పైకి ఎత్తి తర్వాత ఇవి రెండు జాయింట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది జాయింట్ ఎలాగో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. ఈ ఖర్చులు ఇలా కిందికి పెట్టుకొని ఇక్కడ కొంచెం రఫ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత ఈ షోల్డర్ని ఇది ఎలాగైతే జాయింట్ చేసామో అదేవిధంగా ఈ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బటన్స్ కానీ హుక్స్ కానీ పెట్టుకోవాలి. ఇక్కడ లోపల సైడు మనం ఎక్కడైతే టర్న్ చేసామో అక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే ఆ కరువు తిరిగే దగ్గర ముడతలు రాకుండా ఈ విధంగా హల్టర్ నెక్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ సైడు
ఈ ఖర్చులకి క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకొని ఏ విధంగా కుట్టుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు. 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ క్రాస్ ఇటువైపు ఉంది కదా, ఈ పీస్ యొక్క ఈ క్రాస్ ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టుకొని ఇవి రెండు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ సైడు ఈ పీస్ని ఈ ఖర్చులు బయటికి కనిపించకుండా ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్ దగ్గర చిన్న చిన్న డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు వేసుకోవాలి. కుట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఈ ఆర్మ్ సైడ్ ఏ విధంగా అయితే కుట్టుకున్నామో ఇంకొక ఆర్మ్ సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. తర్వాత మనం డాట్స్ కోసం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ వైపు మరియు బ్యాక్ వైపు డాట్స్ కుట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సైడ్స్న ఫ్రంట్ పీస్ మరియు బ్యాక్ పీస్ ఇవి రెండింటిని ఇలా పెట్టుకొని ఇది ఖర్చుల సైడ్ మనం 1.25 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ రెండింటిని జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇటువైపుని కూడా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ బాడీకి బాటమ్ని ఎలా జాయిన్ చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు. ఇది బాడీ పీస్, ఇది లైనింగ్ పీస్, ఇది నడుము. దీనికి ఇది జిప్ వేసుకునే సైడ్, ఈ రెండు ఇట్లా ఓపెన్గా ఉంటాయి. సైడ్నేమో మనం జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని అంటే ఈ లైనింగ్ వన్ సైడ్కి రావాలి. ఇలా పెట్టుకొని ఇది మొత్తం కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత ఇది ఒరిజినల్ పీస్ కదా, దీన్ని ఈ ఒరిజినల్ పీస్ ఒకవైపు ఉండే విధంగా పెట్టుకొని ఇలా నడుముకి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాము అంటే ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి, పిల్లలకి గుచ్చుకోకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను పెన్సిల్ జిప్ ఎలా వేయాలో చూపించట్లేదు. ఆల్రెడీ 4 to 5 years బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో పెన్సిల్ జిప్ ఎలా వేయాలో చూపించున్నాను. మీకు కావాలి అంటే ఆ వీడియో చూసి పెన్సిల్ జిప్ ఎలా వేయాలో తెలుసుకోవచ్చు. ఇలా కుట్టుకున్నాము అంటే ఇలా వస్తుంది, ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా జిప్ స్టిచ్ చేసుకున్నాక చూసారుగా, పెన్సిల్ జిప్ వేసుకున్నాము అంటే జిప్ వేసినట్టు కూడా బయటికి కనిపించదు. తర్వాత ఈ 2 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఈ జిప్ని కట్ చేసుకోవాలి.
ఇలా పెట్టుకొని ఇక్కడ జిప్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి రఫ్ చేసాం. ఎక్కడైతే మన జిప్పు కుట్టడం ఎండ్ అయిపోయిందో అక్కడికి కొంచెం పైనుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి. డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది, ఫ్రంట్ సైడ్. ఈ వీడియోలో మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.